శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్, వెల్కమ్ టు ట్రీ మీడియా. నేను మీ అజయ్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మురళీ శర్మ గారు. మురళీ శర్మ గారిని అడిగి అనసూయ గారు చేసిన వ్యాఖ్యల గురించి, బిగ్ బాస్ గురించి, మరియు ఈశ్వర సాయన్ రాథోడ్ వీళ్ళిద్దరు వ్యవహారం గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. అనసూయ గారు వ్యాఖ్యలు ఎందుకంటే ఇప్పుడు 100 కోట్ల మందికి ఎంతో ఆరాధ్య దైవంగా కొలిసే శ్రీరామచంద్రమూర్తి అనే మాట, ఆ నామాన్ని స్మరించే వాళ్ళందరూ కూడా ఫలానా అంటే సంబోధించకూడని పదం సంబోధించి ఆమె వ్యాఖ్యానించడం 2 తెలుగు రాష్ట్రాలు బగ్గుమన్నాయి సార్. ఒక అభిమానిగా మీరు చెప్పండి, ఈ విషయంలో అనసూయ గారు మీ మనసును పెట్టారు, ఎందుకంటే మీరు కూడా ఒక హిందూ కాబట్టి బాధ పెట్టారు మీ మనసును అనసూయ గారు? అందరూ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని అనిపిస్తుంది. అక్కడ జరిగిన విషయం ఒకటి, బయటకు వచ్చినటువంటి విషయం వేరే ఉంది. యాక్చువల్గా అనసూయ గారు తాను హనుమంతుడి కుమార్తెనని చెప్పుకున్నారు. ఆమె అంతకంటే పెద్ద హిందువు ఎవరు ఉంటారు? జై శ్రీరామ్, జై హనుమాన్ అనే వాళ్ళలో మొదట తానే ఉంటాను అని అనసూయ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మధ్యకాలంలో మనం ప్రాక్టికల్గా బయట గమనిస్తుంటే కొంతమంది దేవుడి పేరు చెప్తారు, వేరే తప్పు పనులు చేస్తారు. హిందూ మతానికి వాల్యూ పెంచాలి అనే ఒక ఉద్దేశంతో కూడా అనసూయ గారు ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది. మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. సినిమాల్లో కొన్ని సీన్స్ ఉంటాయి. ఒక మతానికి చెందిన వాళ్ళు వచ్చేసి అల్లాహ్ అక్బర్ అంటారు, అదే వ్యక్తి వెళ్ళి బాంబులు పెడుతుంటారు, ఒక ఉగ్రవాదులు తీవ్రవాదులుగా చూపిస్తుంటారు. అటువంటి వాటిని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్లాహ్ అక్బర్ అనేది ఒక పవిత్రమైనటువంటి మాట. ఇప్పుడు అనేది కూడా ఆ మాట అనేవాళ్ళు బాంబులు పెడతారు అందరూ అనుకోవడం చాలా తప్పు మాట. ఎందుకంటే ముస్లిమ్స్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో ఒక 10% ఉంటారు అంతే అటువంటి చేసేవాళ్ళు. సో కానీ ఆ పదం వల్ల ఈ రోజున కూడా చాలామంది అది బాధపడటం జరుగుతుంది, చెడ్డ పేరు వస్తుందని. అలాగే మరొక మతం, క్రిస్టియన్ మతంలో దేవుడు క్షమిస్తాడని వాళ్ళు, అన్ని మతాలు మన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు కూడా సరైనటువంటి గౌరవం ఇవ్వడం జరుగుతుంది మన దేశంలో. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రైజ్ దలాడని భగవంతుని అంటారు, దేవుడు క్షమించేస్తాడు పాపాలు అని కొంతమంది అంటారు. కొంతమంది పాప పనులు చేస్తూ ఉంటారు. అలా పాప పనులు చేస్తే దేవుడు క్షమిస్తాడు అని చెప్తే, అంటే దేవుడు అలా చెప్పాడా పాప పనులు చేయి మళ్ళీ నేను క్షమించేస్తాలే ఇంకా అదే పనిలో ఉండని చెప్పలేదు కదా. దాని అర్థం అది కాదు. అదేవిధంగా మన హిందూ మతంలో చూసుకుంటే జై శ్రీరామ్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో కూడా ఒక పొలిటికల్ పార్టీల దృష్ట్యా కూడా అత్యంత ఫేమస్ అయింది. జై శ్రీరామ్ అనే ఎందుకు అనాలి? జై శ్రీరామ్ అంటేనే హిందువా? జై శ్రీకృష్ణ అంటే హిందూ కదా. మేము అందుకనే కొత్త నినాదం పెట్టుకున్నాం. ఇప్పుడు మేమందరం జై శ్రీకృష్ణ అంటాం. అన్ని పార్టీల్లో కూడా హిందూస్ ఉన్నారు కదా, కేవలం ఒక పొలిటికల్ పార్టీలో కాదు, అన్ని పొలిటికల్ పార్టీస్లో కూడా హిందువులు ఉన్నారు. అసలు మన ఇండియానే మెజారిటీ హిందువులు ఉండేటువంటి దేశం మన దేశం. సో ఇక్కడ అనసూయ గారిని తీసుకుంటే, అనసూయ గారు హిందువులకి ఇంకా వాల్యూ పెంచడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గమనిస్తే జై శ్రీరామ్ అని అనటము, బయట కొంతమంది ఏంటంటే ఏమైనా కొన్ని తప్పు పనులు చేయటం, ఇట్లాగా చేయటం వాళ్ళ ద్వారా ఆ వాల్యూ అనేది తగ్గుతుంది. అందువల్ల హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు జై శ్రీరామ్ అంటూ కూడా మీరు తప్పనిసరిగా కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, మంచిగా ఉండాలని చెప్పదలుచుకుంది అక్కడ అనసూయ గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఆమె చెప్పింది. కొంతమంది ఏంటంటే జై శ్రీరామ్ అని అంటారు, ఒక హిందూ నేషనలిస్ట్ అంటారు, కొన్ని పదాలు పెట్టుకుంటారు, కానీ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తుంటారు. మీరు చూడండి, ఈ యొక్క యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ వంటి చోట్ల చాలామంది కామెంట్స్ చేయడం అంటే అవతల వ్యక్తి మంచి చెడు తెలిపితే పర్లేదు, కానీ వల్గర్గా అసభ్యకరమైన మాటలు యూజ్ చేయడం, అవి ఉపయోగించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏంటంటే మేము ఎట్లాగా ఐడెంటిఫై అవ్వం కదా అనేటువంటి ఉద్దేశంతో, ఇంకోటి ఏంటంటే అవి ఎవరు పట్టించుకోరు ఆ ఉద్దేశంతో కొంతమంది అట్లా వల్గర్గా కామెంట్ చేస్తుంటారు. అట్లా భగవంతుడి ఫొటోస్ పెట్టుకొని వల్గర్ కామెంట్ చేస్తే అది ఎంత బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఆ ఉద్దేశంతో అనసూయ గారు ఖచ్చితంగా కూడా జై శ్రీరామ్ అని తప్పులు చేస్తే అనేటివి కరెక్ట్ కాదు. జై శ్రీరామ్ అన్నప్పుడు ఆ రేంజ్లోనే వాళ్ళు బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆమె చెప్పారు. అది కూడా ఎవరికి చెప్పారంటే, ఆమె తన యొక్క ఇన్స్టాగ్రామ్లో ఎవరితో సంథింగ్ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య ఉండే సంభాషణ అది మీరు అనడం జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అనసూయ గారు ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళు అందరినీ కూడా మీరు అని సంబోధిస్తారు.
మీరు బహుశా గమనించుంటారు, మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ప్రతి ఒక్కరిని మీరు అని సంబోధిస్తారు. ఇప్పుడు మీతో మాట్లాడప్పుడు మీరు బాగున్నారా అంటే మీరు అంటే మిమ్మల్ని ఒక్క నువ్వు బాగున్నావా అనొచ్చు, మీరు బాగున్నారా అనొచ్చు. సో ఈ విషయంలో కూడా ఖచ్చితంగా అనసూయ గారు మాట్లాడింది ఎడిటింగ్ చేసి వీడియోలు కూడా మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగాయి అనేది భావిస్తున్నాం. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనబడతాయి, చెడుగా కనుక ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ అనసూయ గారు చేసినది, ఆవిడ మీద కొంతమంది కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆ తప్పనిసరిగా తన వివరణ కూడా ఇచ్చుకున్నారు. అందుకనే, ఎందుకంటే ఏదైనా మాట్లాడింది అనుకోండి ఎడిటింగ్ చేస్తున్నారు. వీడియోలు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ దుష్టులు ఉంటారు, ప్రేతాత్మలు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాటి ఎడిటింగ్ చేసి పెట్టడం ద్వారా అది వినంగానే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, నాకైనా అలాగే అనిపిస్తుంది, కానీ వాస్తవం జరిగింది అక్కడ అది కాదు. అందుకని ఆమె నెక్స్ట్ టైం ఏం చేశారంటే రిటర్న్గా ఇచ్చారు. రిటర్న్గా ఇవ్వటం వల్ల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను అందరిని అనలేదు, కొంతమంది జై శ్రీరామ్ అంటూ తప్పని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే అన్ని మతాలకు కూడా వర్తిస్తుంది. ఇది నా పర్సనల్గా చెప్తున్నాను. మీరు భగవంతుడి పేరు ఏ మతమైనా సరే ఉపయోగించినప్పుడు చక్కగా నైతిక విలువలు పాటిస్తూ ఉండండి. తప్పు పనులు చేస్తే ఆ మతానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ హిందూ మతాన్ని గౌరవాన్ని పెంచే విధంగా అనసూయ గారు ప్రవర్తించారని మేము భావిస్తున్నాం. సార్, ఒక అనసూయ గారి అభిమానిగా చెప్పండి, అనసూయ గారు చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో బగ్గుమన్నాయి. చాలామంది దీనిపై స్పందించారు. ముఖ్యంగా మన నటి హేమ గారు చాలా మంచి మంచి పాత్రలు వేసి మంచి పేరు సంపాదించుకున్నారు హేమ గారు. అందరూ కూడా అక్క అక్క అని పిలిచే అంత ఉన్న హేమ గారు కూడా స్పందించారు. నీకు దమ్ముంటే నువ్వు ఎవరినైతే అనాలనుకుంటున్నావు వాళ్ళనే అను, కర్మ మనల్ని ఇబ్బంది పెడుతుంది మనం అన్న. అనసూయ గారి పట్ల నటి హేమ గారు చేసిన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి, ఒక అభిమానంగా చెప్పండి. హేమ గారు చెప్పినటువంటి మాటలని కూడా పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మొదట అసలు హేమ గారికి ఇతరులకి సలహా ఇచ్చేటువంటి విధంగా లేదామె. ఎందుకంటే హేమ గారు రీసెంట్గా చూసినాం, ఆ బెంగళూరుకి వెళ్ళొచ్చారు, అవేవో రేవ్ పార్టీ అని చెప్పేసి ఆవిడ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. బెంగళూరులో పట్టుబడ్డారు. ఆమె పట్టుబడితే అక్కడ వీడియోలు తీయడం జరిగింది. లేదు నేను ఇంట్లో ఉన్నాను, ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను, ఆమె వీడియోలు పెట్టడం జరిగింది. అవి అందరూ చూసి నవ్వుకున్నారు. ఎందుకంటే అదే డ్రెస్ వేసుకొని పార్టీలో ఏదైతే డ్రెస్ ఉందో అదే డ్రెస్తో ఆమె పక్కకు వచ్చి చెట్టు కింద నిలబడి మాట్లాడితే అదే డ్రెస్ క్లియర్ కనిపిస్తున్నది. కానీ నేను ఇక్కడ లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను, బెంగళూరులో లేను అనేది ఆమె మాట్లాడడం జరిగింది. తర్వాత ఏంటంటే దాని మీద కేసు కూడా బుక్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం అంటే హేమ గారి అసలు పేరు అది కాదు, వేరే పేరు ఆమెది, వేరే పేరు ఉంది ఆమెది సంథింగ్. హేమ అనేది ఓన్లీ సినిమా పేరు మాత్రమే. ఆమె పేరుతో ఉండేటువంటి టికెట్లు కూడా బుక్ అయి ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ కూడా అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే రీసెంట్గా కూడా కోర్టు వారు, ఎందుకంటే ఇది 2 రాష్ట్రాల మధ్య, అంతర్రాష్ట్రాల మధ్య జగడం అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి హేమ గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఎందుకంటే అయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంది, క్లీన్ చిట్ ఇచ్చేశారు హేమ గారికి. ఆమె ఇప్పుడు ప్రశాంతంగా హైదరాబాద్లో ఉంది. మరి అటువంటిప్పుడు ఆమె చక్కగా తన పని కూడా తను చూసుకోవాలి. అనసూయ గారి మీద కామెంట్స్ చేసేటువంటి స్థాయి హేమ గారిదని భావిస్తున్నాం. ఎందుకంటే ఆమె అనసూయ గారు ఏదో అందంట, ఆ పదం ఈమె చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆ పదానికి అర్థం ఆవిడ తెలియదు, ఆ పదానికి కనీసం ఆమె పలకలేదు. అనసూయ గారు చదువుకున్నంత చదువు హేమ గారు చదివారా? ఆమె ఏదో పదం అందండి అనసూయ గారు, నేను చెప్పలేకపోతున్నా ఆ పదం అని హేమ గారు అన్నారు. ఆ పదం ఆమె ఎందుకు చెప్పలేకపోతుంటే ఆ పదం అర్థం ఆమె తెలియదు, ఆమె పలకలేదు కూడా. మరి అటువంటిప్పుడు ఇతరుల గురించి కామెంట్ చేసినప్పుడు ఆవిడ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేనైనా సరే, నాకు హేమ గారి ఫ్యాన్స్ కూడా, ఆమె యాక్టింగ్కి ఫ్యాన్, ఆమె చాలా మంచిగా యాక్ట్ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ గారి ప్రియ శిష్యురాలు ఆమె. రామ్ గోపాల్ వర్మ ద్వారానే ఈమె హేమ గారు వచ్చారు, సినిమా ఫీల్డ్లో ఫేమస్ అయింది. వారి శ్రీదేవి గారు ఆమె కాంబినేషన్లో సెకండ్ హీరోయిన్ అని చెప్పేసి హేమ గారిని తీసుకొచ్చారు. శ్రీదేవి గారు హేమ గారు కలిసి చేశారు. ఇవన్నీ కూడా ఆమె తన ఇంటర్వ్యూ చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మరి అటువంటి సందర్భాల్లో ఆమె ఇటువంటి వివాదాల్లో తలదూర్చుకుని ఉంటే బెటర్. ఎందుకంటే ఒకరి చేతి చెప్పించుకునేటువంటి స్థాయిలో అనసూయ గారు లేరు. ఈ రోజున అనసూయ గారు అనే కాదు, మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది, తేజ గారు చెప్పారు, ఈ రోజుల్లో ఆడవాళ్ళందరూ సైకలాజికల్గా చాలా స్టాండర్డ్గా ఉన్నారు. వాళ్ళకి ఏది అవసరమో, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎవరిని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఎవరితో ఎంతవరకు చేయాలనేది చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే అనసూయ గారు
కొంతమంది ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మీరు చేయకండి, మీరు హిందూ మతానికి గొప్ప పేరు తీసుకురండి, ఒకవేళ మీరు అలా పెట్టేసి ఏదైనా వల్గర్ కామెంట్స్ కన్నా చేస్తే ఇంకా హిందూ మతానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు మంచిగా ఉండండి అని షీ వాంట్ టు టెల్ గుడ్ థింగ్స్. దాన్ని ఎవరో కొంతమంది వీడియోలు ఎడిటింగ్ చేసి కొంత వీడియోని వెనక్కి తీసేసి ఆమె ఎందుకన్నారు ఎవరినన్నారో ఆ వీడియోలో ఉండే ఉంటుంది. బహుశా వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు వీడియో కాల్లో. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ కుట్రదారులు అనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. ఈ కుట్రదారులు ఎవరైతే కుళ్ళుబోతులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ విధంగా చేసి ఆ వీడియో తీసి కావాలని ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పెట్టారు. ఎవరినైనా సరే సోషల్ మీడియాలో ఇచ్చేటువంటి సందేశం ఒకటే, గౌరవనీయమైన చట్ట ప్రకారం కూడా వారు చెప్పడం జరిగింది. మన సజ్జనార్ గారు కూడా చెప్పారు, కేవలం ఎడిటింగ్ క్లిప్పింగ్స్ తోటి పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకోవడం అవ్వదు. ఎందుకంటే ఒక వీడియో ఉంటే అది నిజమైన వీడియోనా, డూప్లికేట్ వీడియోనా, లేకపోతే వేరు మిక్స్ చేశారా, లేదా డబ్బింగ్ చేసి ఆమె మాట్లాడిన మీరు డబ్బింగ్లో చెప్పచ్చు కదా, డబ్బింగ్ చేసి మాట్లాడవచ్చు. మనిషి ఆ వాళ్ళే ఉంటారు, వాయిస్ కూడా వాళ్ళ టైపే ఉంటుంది. ఈరోజు మిమిక్రీతో కూడా మాట్లాడి వాయిస్ కూడా మిక్స్ చేయొచ్చు డబ్బింగ్ ద్వారా. అందువల్ల కేవలం ఒక వీడియోని చూసి నిర్ణయాలు తీసుకోకూడదు. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం ఫేక్ వీడియోలు ఉంటాయి, వాస్తవానికి దూరంగా ఉంటాయి సోషల్ మీడియాలో. అదే కనుక ఒక నిజమైనటువంటి మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖ ఛానల్స్లో అయితే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళకు పైన ఒక ప్రెస్ అథారిటీ ఉంటుంది, మీడియా అథారిటీ, ఇదంతా కూడా ఉండి వాళ్ళు ఏమైనా తప్పు వార్తలు ఇస్తే వెంటనే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఏమైందంటే దురదృష్టవశాత్తు ఈ సెన్సార్ అనేటువంటిది ఈ పర్టికులర్ అనేది లేదు. దీనివల్ల ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వీడియోలు పెట్టడము, అది కూడా ఎడిటింగ్ చేసిన వీడియోలు, అనని మాటలు అన్నట్టు పెట్టడం, వీటి ద్వారా ఏమవుతుందంటే సమాజంలో కొంత గందరగోళం సృష్టించేటువంటి అవకాశం ఉంది. నిజమేంటి జరిగింది ఏంటి అనేది ఆలోచిస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఆమె క్లియర్గా చెప్పింది అనసూయ గారు, తాను హనుమంతుడి కుమార్తె లాంటిదని ఆమె చెప్పుకోవడం జరిగింది. ఆమె హనుమంతుడు అంటే అంత భక్తి ఆమెకి. అలాగే జై శ్రీరామ్ అనే వాళ్ళు మొదట తానే ఉంటారని అనసూయ గారు చెప్పడం జరిగింది. అలాగే జై హనుమాన్ అని కూడా ఆమె ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. హేమ గారు కూడా ఈ విషయం కూడా గమనించాలి. ఆమె మాట్లాడే ముందు కూడా, ఎందుకంటే సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రకటనలు ఇస్తే కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆమె ఏమైనా చెప్పదలుచుకుంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పొచ్చు కదా, లేదంటే ఫోన్ చేసి చెప్పొచ్చు. ఇలా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసే విధంగా చెప్పకూడదు. మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు మంచి విషయం అయితే బహిరంగంగా చెప్పండి, ఏదైనా చెడు ఏదైనా విమర్శ అయితే చెవిలో వచ్చి చెప్పండి అన్నారు. అది కూడా హేమ గారు ఫాలో అయితే బాగుంటుందని కూడా భావిస్తున్నాం.